ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు మటుకు అడ్వకేట్స్ దే యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే డిస్పోజల్ అయిపోతూ ఉన్నాయి అని చెప్పి. స్టాఫ్ కూడా హ్యాపీగా ఉండేటోళ్ళు, కేసులు అయిపోతున్నాయి అని వాళ్ళకు ఒక సంతోషం. వాట్ ఐ నోటిస్డ్ కంపేర్ టు తెలంగాణ అండ్ త్రిపుర, హియర్ అడ్వకేట్స్ ఆర్ సో జనరస్. వాళ్ళు కేసు అయిపోయాక బయటకు వచ్చేసి సంతోషంగా అక్కడ ఎవరన్నా గ్రూప్ డి ఎంప్లాయీస్, క్లాస్ 4 ఎంప్లాయీస్, అటెండర్స్ వాళ్ళు ఉంటే సంతోషంగా వాళ్ళకు ఇచ్చేసి ఇదిగోండి మిఠాయి ఖాओ, చాయ్ పియో అన్న ధోరణిలో వాళ్ళకు తోచింది ఏదో ఇస్తుంటే వీళ్ళకి అదొక రకమైన అడిషనల్ ఇన్కమ్. త్రిపురలో కేసెస్ అయిపోతూ ఉన్నాయి. అడ్వకేట్స్ కూడా సార్ మీరు ఇట్లా కేసెస్ డిసైడ్ చేస్తే మా పరిస్థితి ఏంటి, ఆఫీస్ ఖాళీ అయిపోతే అని అంటే, లిటికేషన్ అనేది ఇట్స్ లైక్ బాయి, చేతుడు బాయి లాంటిది. సో నీళ్లు తీసే కొద్దీ ఊట వస్తూ ఉంటుంది. నేను వెళ్ళింది 21 అక్టోబర్ 2021. సో 2022 వరకు వాళ్ళకు ఐ వాజ్ ద ఫస్ట్ నాన్ లోకల్ జడ్జ్ టు గో దేర్. అండ్ అక్కడ హైకోర్టు జడ్జికి బయటికి వెళ్ళి మీరు వస్తారని తెలియదు, మీకోసం ఇల్లు కూడా లేదు అని అన్నారు. ఓ 10 ఏళ్ళదో బూత్ బంగ్లా టైప్ ఉంటే అదేదో తీసి కొద్దిగా క్లీన్ చేసి ఇస్తే అక్కడ అకామిడేట్ అయినాను. బికాస్ ఉన్న జడ్జెస్ అంతా అక్కడ లోకల్ వాళ్ళే. సో వాళ్ళ సొంత ఇండ్లు ఉన్నాయి కనుక ఎవరికి కూడా అవసరం పడలా. సో కేసులు లేకపోతే మా పరిస్థితి ఏంటి అని అంటే, పొద్దున 10:30 నుంచి 4:30 వరకు వీఆర్ సపోజ్ టు వర్క్. బట్ ఏ రోజు కూడా గంట కంటే ఎక్కువ పని చేయలేదు. అలా పని చేసుకుంటేనే త్రిపుర హైకోర్టులో కేసులు ఖాళీ అయిపోయినాయి.